బావా అక్కడే ఉందని వాళ్ళ ఇంట్లోకి తొంగి చూస్తున్నావు. అయ్యయ్యో, నా వల్ల కావడం లేదే. చెల్లెమ్మ చికెన్ కర్రీ చేస్తున్నట్టుంది. వాసనకి లాలాజలం గంగాజలంలా పొంగుతుంది. పక్కింటోళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంత కూరుంటే ఎమ్మో, ఇంత చికెన్ ఉంటే ఎమ్మో, మీ పాపలు బిడ్డలు చల్లంగుండా అమ్మో దండం పెడతా అని అడుక్కుంటాను. ఓహో, నీకు ఆ విద్యలో కూడా ప్రావీణ్యం ఉందా? సిగ్గులేదా నీకు? దాని దగ్గరికి వెళ్ళి కూర అడుక్కుంటానని అంటున్నా. అది కాదే, ముక్క కోసం సిగ్గును చంపుకున్నా పర్వాలేదు వసంత. చికెన్ మొహం ఎప్పుడూ ఎరుగని వాళ్ళ మాట్లాడుతున్నావేంటన్నయ్యా? కొంతమంది పాటలంటే చెవు కోసుకుంటారు, నేను చికెన్ అంటే నాలుక కోసుకుంటాను. అబ్బా వద్దు పెద్దరాజు గారు, మనం చీప్ అయిపోతాం. కావాలంటే మీకోసం నేను ఆన్లైన్లో గ్రిల్ బర్డ్ తెప్పిస్తాను. అవని చేసిన ప్రసాదం తిన్నప్పుడే అందరం చీప్ అయిపోయాం. చికెన్ తెచ్చుకుంటే తప్పేం లేదులే. అన్నయ్యా, ఓయ్, నన్ను ఎప్పుడు ఏం అడగడానికైనా ఇబ్బంది పడకండి. ఈ చెల్లెలు చేసి పెడుతుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! నీ చేతిలో ఏం మహిమ ఉందో గాని ఈ కోడి కూర కోడికి పెట్టినా తినేస్తుంది. అంత అద్భుతంగా ఉంది. ఆహాహాహా! ముక్క వాసన ముక్కుకే కాదు, నాలుగు కూడా యమ రుచిగా ఉంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. బావా, ఒక ముక్క టేస్ట్ చేస్తావా? చేస్తా వస్తున్నా. ఆగే, నువ్వు నీ కక్కుర్తి బుద్ధి. అత్తారింట్లో పడి కోళ్ల ఫారం మొత్తం తినేశావు, ఇంకా నీకు సరిపోలేదా? తాతయ్య వాళ్ళు వస్తున్నారు. ఏంటత్తయ్యా ఆనందంగా కనపడుతున్నారు? స్వీట్ బాక్స్ తెచ్చారంటే ఏదో గుడ్ న్యూసే. అవును, మీ అందరికీ ఒక శుభవార్త చెప్తాను. ముందు స్వీట్స్ తీసుకోండి. నేను చెప్పబోయే శుభవార్తను పక్కింటి వాళ్ళు కూడా వినాలి. వాళ్ళని కూడా పిలవండి. పిలవండి. గుడ్ న్యూస్ మనకైతే వాళ్ళనెందుకు పిలవడం అమ్మమ్మ? వేదవతి ఏం చేసినా కూడా ఓ కారణం ఉంటుంది. ముందు చెప్పిన పని చేయండి. ఏమండోయ్ పక్కింటి వాళ్ళు, మా అమ్మమ్మ పిలుస్తుంది, బయటికి రండి. మా అమ్మమ్మ ఏదో శుభవార్త చెప్తుందంట. ముందు స్వీట్ తీసుకోండి. అయ్యో రామా, మీ ఇంటికి సంబంధించిన శుభవార్తను పక్కింటి వాళ్ళతో కూడా షేర్ చేసుకోబోతున్నారు. థ్యాంక్స్ అండి. అందరూ తినండి. తిన్నాం అత్తయ్య గారు. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తాను, వినండి. ఇంట్లో పరిస్థితులు బాగోలేవని, నిహారికతో పెళ్లి జరగలేదని మన కులగురువుతో చెప్పాను. ఏమన్నారమ్మా? ఏదైనా పరిహారం చెప్పారా? మన గురువుగారు ఏం చెప్పినా తప్పకుండా జరుగుతుందనే నమ్మకం మీకుందా? ఇంతకు ముందు మనకు చెప్పినవన్నీ జరిగిపోయాయి కదమ్మా. అవునత్తయ్య గారు, ఆయన చాలా మహిమగలవారు, దివ్య దృష్టి గలవారు. ఇంతకీ ఏం చెప్పారు? ఇప్పుడు నేను చెప్పబోయే శుభవార్త వింటే కొందరికి కాళ్ల కింద భూమి కంపిస్తుంది, తల మీద పిడుగు పడినట్టవుతుంది.
మీరు మా గురించి అంటున్నారని అర్థమైంది. జీవితంలో చాలా తట్టుకున్నాం. పర్లేదు, చెప్పండి. టెన్షన్గా ఉంది, తొందరగా చెప్పండి అత్తయ్య గారు. నిహారికే మన ఇంటి కోడలవుతుందని చెప్పారు. అది ఎలా సాధ్యమవుతుందని మేము 1కి 4 సార్లు అడిగాం. గురువుగారు నిహారికే మన ఇంటి కోడలవుతుందని చెప్పారు. నిజంగానా అత్తయ్య? అవునమ్మా. ఇంకా నీ మీద అమ్మవారి అనుగ్రహం ఉంది. మీరు నా సంతోషం కోసమైతే చెప్పడం లేదు కదా? ఇలాంటి విషయాల్లో నేనబద్ధం ఎందుకు చెప్తానమ్మా? అన్నపూర్ణాదేవి మీద ఒట్టు. జాతకం సరిపోయే కోడలే వస్తుందని గురువుగారు బలంగా చెప్పారమ్మా. సాక్షాత్తు శివుడి సమక్షంలో చెప్పారు. ఏదో అద్భుతం జరగబోతుందమ్మా. మీరు చెప్పిన మాటకి అందరు ఫ్యూజులు ఎగిరిపోయాయి అత్తయ్య గారు. అవునమ్మా, ఇది నిజమా కల అన్నట్టుంది. నిహారిక ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదా అయితే? ఎప్పుడు కరెక్ట్గా చెప్పే గురువుగారు ఈసారి తప్పు చెప్పినట్టు నాకు అనిపిస్తోంది. గుండెల్లో రాయి పడిందా? భయం మొదలైందా? గురువుగారు పొరపాటు పడినట్టు నాకు అనిపిస్తుంది. అవనిని మీరు ఆదరించినా ఆదరించకపోయినా ఆల్రెడీ కోడలైపోయింది. మరి నిహారిక ఎలా అవుతుంది? ఏ రకంగా అవుతుంది? ఏ రకంగా అవుతుందనేది గురువుగారు తొందరలోనే చెప్తారు. గురువుగారు చెప్పిన మాటని బట్టి నాకేమనిపిస్తోందంటే, నా కొడుకు నిన్ను వదిలేసి నా దగ్గరికి వచ్చేసి, అమ్మా నేను చేసింది తప్పు, నేను చేసింది మోసం, నన్ను క్షమించు, నేను అవనిని వదిలేసి నిహారికని చేసుకుంటాను అని చెప్తాడని అనిపిస్తోంది. నిహారికని పెళ్లి చేసుకుని నా ఇంటికి తీసుకొస్తాడని అనిపిస్తోంది. అది కలలో కూడా జరగదు. మాకు దైవానుగ్రహం ఉంది. గురువుగారి మాటలు జరిగి తీరుతాయి. చూస్తూ ఉండు. కంగ్రాట్స్ నిహారిక. నువ్వు అదృష్టవంతురాలు నిహారిక. అత్తయ్య ఏం చెప్పిందో విన్నావు కదా బావా? పొరపాటున మనిద్దరి మధ్య ఏవైనా గొడవలొచ్చి విడిపోతామా? మన మధ్య దూరం పెరిగిపోతుందా? నిహారిక నీ భార్య స్థానంలోకి వస్తుందా? అత్తయ్య మాటలు విన్నాక భయం వేస్తుంది బావా. అలా ఏం జరగదు. అలాంటి పరిస్థితి మనకి రాదు. నేను గతం మర్చిపోయినప్పుడు నువ్వు ఇబ్బంది పడ్డావేమో గాని ఇప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది రాదు. నీ కండగా నేనున్నాను. నన్ను దాటి ఏ సమస్య నీ దగ్గరికి రాదు. కులగురువు గారు చెప్పినవన్నీ జరుగుతూనే వచ్చాయి. నిహారిక విషయంలో కూడా అలా జరిగితే ఆయన చెప్పడానికైనా నిహారిక కోడలయ్యే అవకాశం ఏ రకంగా ఉంది? పోనీ, తొందరగా పోనీ. వాడి పేరు తెలీదు, ఊరు తెలీదు. అయినా సరే వాడి ఇల్లీగల్ యాక్టివిటీస్ సాగిపోతున్నాయి. మనకి చుక్కలు చూపిస్తున్నాడు. ఈరోజు ఎలాగైనా పట్టుకోవాలి. రా 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 రా. ఎంత దూరం వస్తావో అంత దూరము రా. నేను రాష్ట్రాన్నైనా దాటిపోతాను కానీ నీకు మాత్రం దొరకను బాబాయ్. వాడీసారి డ్రగ్స్ సప్లై చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆటోకి నెంబర్ ప్లేట్ లేదు, మొహానికి మంకీ క్యాప్ ఉంది.
సీసీ కెమెరాస్కి దొరకకుండా వాడు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వాడు మామూలుడు కాదు. పట్టుకోవాలి అనుకునే వాడి దగ్గర కంటే తప్పించుకోవాలి అనుకునే వాడి దగ్గర ఎక్కువ ఐడియాస్ ఉంటాయి బాబాయ్. ఆజా ఆజా ఆజా. హలో. సరుకుతోనే వస్తున్నా. బాబాయ్ నన్ను ఫాలో అవుతున్నారు. చిన్న చేజింగ్ జరుగుతోంది. అరే జిందగీ మే రిస్క్ తో కర్నా పడతాయా బాయ్. బాబాయిలకి దమ్కి ఇచ్చి 5 నిమిషాల్లో మీ ముందరుంటా. బా పెళ్ళాం ఫోన్ చేసినట్టు ఊరికే ఫోన్ చేసి దొబ్బకండే. ఛ, ఈసారి కూడా తప్పించుకున్నాడు. వీడింకా రాలేదేంట్రా? వచ్చాడ్రా. బాగానే తప్పించుకొని వచ్చావు. ఈ కిట్టుగాడు అంత తొందరగా దొరకడు. అందుకే ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ వాంటెడ్ బోర్డులో మన ఫోటో లేదు. మాల్ తొందరగా ఇవ్వు. ఇది శాంపుల్. ఒరిజినలేనా? ఏ ఈ కిట్టుగాడు సరుకు తీసుకొస్తే డూప్లికేట్ ఉండదు. నేను చేసే పని తప్పయిండొచ్చు కానీ సరుకులో తేడా ఉండదు. వద్దంటే చెప్పు, మరో బాటి రెడీగా ఉంది. ఇదిగో చూడు, సిటీలో డ్రగ్స్కి బాగా డిమాండ్ ఉంది. చెక్ చేసుకోండి. ఏదో మాట వరుస కన్నాడులే. పైసలు తీసుకొచ్చారా? ఇదిగో. శాంపుల్ మొత్తం సరుకు. ఓకే. సరుకు కావాలంటే మళ్ళీ ఫోన్ కొట్టు. సరే. ఈ దునియాలో నాకు ఇష్టమైంది ఒకటే ఒకటి, డబ్బు. దీనికోసం ఏమైనా ఏ పనైనా చేయాలనిపిస్తోంది. మనకి సరస్వతీదేవి ఎలాగో అచ్చి రాలేదు. లక్ష్మీదేవినైతే పుష్కలంగా సంపాదించాలి. కొడితే కోటీశ్వరుని అయిపోవాలి. एक दिन आएगा मेरे को, जरूर आएगा. ఆగండి. హారతి తీసుకొస్తానుండండి. హారతా? ఎందుకక్కా? మీకు పెళ్ళయిందని ఆ ఇంట్లో నిజం బయటపడిన తర్వాత మీరు మొదటిసారిగా నా ఇంటికొచ్చారు. ఇప్పుడు నా దృష్టిలో కొత్త జంట మీది. నా తృప్తి కోసం కాదనకండి. ఇక్కడే ఉండండి. అక్క చాలా ఆనందంగా ఉంది. మనం చెప్పబోయే విషయం వినగానే ఆ ఆనందం అంతా ఆవిరైపోతుంది. అయితే చెప్పొద్దు. ఒక రాజుకి మంచి సలహా ఇచ్చే మంత్రి ఎలాంటివాడో నా జీవితానికి మా అక్క అలాంటిది. చెప్పకుండా దాచలేను. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. రండి.
బావలేడా అక్క? బావ డ్యూటీ గురించి తెలిసిన విషయమే కదా. సౌమ్య స్కూల్కి వెళ్ళింది. నేను కాఫీ తీసుకొస్తానుండండి. ఇప్పుడేం వద్దులేండి సుజాత గారు. నా మేనత్త మేనమామల కొడుకువి నువ్వు. ఇంతకాలం సుజాత గారు అని పిలిచావు. మీ పెళ్లి విషయం బయటపడలేదు కాబట్టి నేను కూడా సరేలే అనుకున్నాను. ఇప్పుడు మీ విషయం అందరికీ తెలిసిపోయింది కాబట్టి పరాయివాడిలా అలా పిలవద్దు శ్రీకర్. నువ్వు నన్ను వదినా అని పిలవచ్చు. మా పేద బ్రతుకులకు ఆప్యాయమైన ఆ పిలుపులే ఎంతో ఆనందాన్నిస్తాయి. సరే వదినా. మొదటిసారి మా అక్కను వదిన అని పిలిచావు. ఎలా అనిపించింది బావా? మొదటిసారి నువ్వు నన్ను బావా అని పిలిచినప్పుడు నీకెలా అనిపించిందో ఇప్పుడు నాకు కూడా అంతే సంతోషంగా అనిపించింది. తొందరలో అత్త కూడా నిన్ను అవని అవని అని పిలవకుండా కోడలా కోడలా అని పిలవాలి. అది నేను కళ్ళారా చూసి ఆనందించాలి. నువ్వు మమ్మల్ని ఓ అమ్మలా లోపలికి ఆహ్వానించడం ఎంత బాగుందో. మా ఇంటి పరిస్థితులకు అంత భయంకరంగా ఉంది. అన్ని సర్దుకోవడానికి కాస్త సమయం పడుతుందవని. నా భయమంతా మా కులగురువు స్వామీజీ చెప్పిన మాటల గురించి. ఏం చెప్పాడు? అత్తమామలు కులగురువుని కలిసొచ్చారు. నిహారికి మీ ఇంటి కోడలవుతుందని చెప్పారంట. అత్త నిహారికలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. అలా ఎలా జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఆ మాట మీద నాకైతే నమ్మకం లేదు వదినా. కానీ గురువుగారు ఇప్పటి వరకు మాకు చెప్పినవన్నీ మాత్రం నిజమయ్యాయి. అదే కాస్త టెన్షన్గా ఉంది. నిహారికకు ఇంకా అలాంటి అవకాశం ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఎంత ధైర్యంగా ఉందామనుకున్నా నా వల్ల కావడం లేదు. ఆ మాట విన్న దగ్గర నుంచి మనసు కుదురుగా ఉండడం లేదు. పెళ్లి నిజం బయటపడిన తర్వాత కూడా ఈ గండాలేంటో నాకేం అర్థం కావడం లేదు. నువ్వేం భయపడకు. నువ్వు కోడలుగా అందరి ఆదరణకు నోచుకోవడానికి మరికొన్ని పరీక్షలు ఎదురుగా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే ఒక పంచే. రేపు శుక్రవారం అందరూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. నువ్వు కూడా ఆ వ్రతం చేసుకో. 11 మంది ముత్తైదువుల్ని పిలిచి వాయినం ఇచ్చుకో. నీ తాళి మీదున్న నరదిష్టిపోయి నీ బంధం బలపడుతుంది. ఇప్పటి వరకు నీకొచ్చిన ఆపదలన్నిటి నుంచి ఆ అమ్మవారే కాపాడింది. ఇప్పుడు కూడా ఆ అమ్మే నిన్ను కాపాడుతుంది. మంచి సలహా ఇచ్చావక్క. నువ్వు చెప్పినట్టే చేసుకుంటాను. ఇంక నేను బయలుదేరుతాను. కాఫీ తాగేసి వెళ్ళండి. నేను వెంటనే వ్రతం ఏర్పాట్లు చేసుకోవాలి. ఏమనుకోకక్క. వస్తాను. రా బావా. పద. వస్తాము. వెళ్ళొస్తాం వదినా. బావా, నేను పిలుపులు చేసొస్తాను. నువ్వు ఆశపడుతున్నావు గాని మన వాళ్ళ గురించి తెలియందే ఉంది. అక్క చెప్పిన విధంగా వరలక్ష్మి వ్రతం చేసుకుని 11 మంది ముత్తైదులకు వాయినం ఇచ్చానంటే నా మాంగళ్యానికి ఎలాంటి కీడు రాదు. గురువుగారు నిహారిక కోడలవుతుందని ఎందుకు చెప్పారో గాని అత్తయ్య ఆ విషయం చెప్పిన దగ్గర నుంచి మనసు అదోలా అయిపోతుంది. అందుకే నిన్ను రేపు వ్రతాన్ని విజయవంతంగా చేసుకోవాలి. ముందు ఇంట్లో వాళ్ళతో మొదలుపెట్టి తర్వాత వీధిలో వాళ్ళని పిలుస్తాను. నీ నమ్మకమే నీకు శ్రీరామ రక్ష. ఆ శ్రీరాముడి రక్షతో పాటు శ్రీకర్ రక్ష కూడా కావాలి. కుటుంబంతో కలవాలనే నీ సంకల్పం నెరవేరుతుందిలే. నీ ఆశీర్వాదానికి థ్యాంక్స్ బావా. నేను బయలుదేరుతాను. అవని, నేను వస్తాను. పద. ఏవండి, ఏవండోయ్,
అందరూ ఒకసారి బయటకొస్తారా? లోపలికి రావచ్చా అండి? పక్కింటి వాళ్ళన్న ఒక్క మాటను పట్టుకుని నువ్వు పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు చూడు, మామూలు పెర్ఫార్మెన్స్ కాదు. అయ్యో రామా, నాదే ఉందిలే అన్నయ్య.